హలో ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ కొంచెం వోలటాలిటీయే కానీ ఇదే రేంజ్‌లో మార్కెట్ ఎండ్ అయింది. అండ్ స్టార్టింగ్ ఏమైందంటే ఫ్లాట్‌లోనే ఓపెన్ అయింది. అండ్ డైరెక్ట్ మళ్ళీ ఫాల్ జరిగింది 25,900 వరకు. అండ్ 25,900 వచ్చినాక కొంచెం రివర్సల్ అయింది. 25,900 బ్రేక్ డౌన్ ఇచ్చినాక. సో, మనం కొన్నిసార్లు ఇక్కడ వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే 25,900 సపోర్ట్ ఉందా? లేకుంటే దానికి రెసిస్టెన్స్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గా ఉందా అని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇలాంటి ఫేక్ బ్రేక్‌ఔట్స్‌లో మీరు ఎంట్రీ అయినా నో ప్రాబ్లమ్. మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈజీగా సేవ్ అయిపోతారు. మీరు దాన్ని ఒకలాగా పర్టిక్యులర్ కన్విక్షన్ తోటి మార్కెట్‌లో ఎంటర్ అయిపోతే మాత్రం మీరు మళ్ళీ ఎగ్జిట్ ఆర్ మళ్ళీ రీఎంట్రీ ఎక్కడైతే ఎంటర్ అయ్యారో మళ్ళీ అక్కడి వరకు మార్కెట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. సో, అది పక్కన పెడితే ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్‌లో ఏం జరిగిందంటే 26,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. 26,000 అండ్ మిగతా 26 అండ్ 26,100 దగ్గర కూడా. అండ్ 26,000 అండ్ 26,100 రెసిస్టెన్స్ వల్ల మార్కెట్ ఇనిషియల్‌గా కొంచెం ఫాల్ జరిగింది. ఆ ఫాల్‌లో మళ్ళీ ట్రాప్ అయిపోవచ్చు కొంతమంది. అండ్ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే సపోర్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్ బిల్డ్ అయింది 25,900 అండ్ 25,900 సపోర్ట్ స్ట్రాంగర్ అదొక్కటే కాకుండా 25,800 ఓవరాల్ సినారియోలో ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. మీరు అది చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇదే రేంజ్‌లో ఎండ్ అయిపోతుందని చెప్పాను. ఎందుకంటే మార్నింగ్ నుంచే ఇలా ఒక ఫస్ట్ ఫేజ్‌లోనే మీకు ప్రీవియస్‌గా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఫేజ్‌లో మార్కెట్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఇంత వోలటాలిటీతో, సో, ఇదే ఫేజ్‌లో మళ్ళీ మార్కెట్ రియాక్షన్ తీసుకుంటుంది. కానీ అది ఓన్లీ ఎప్పుడు తీసుకోవాలంటే ఈ ఓఐ డేటా చూసినప్పుడు దాన్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో, ఓఐ డేటాలో ఇలాంటి ఫస్ట్ ఫేజ్‌లోనే ఇలా రిజెక్షన్ ఈ ఫాల్ జరిగి, ఈ ఫాల్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి అక్కడి నుంచి ఇలా తీసినప్పుడే సో, అప్పుడే అర్థం చేసుకోవచ్చు సపోర్ట్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అయింది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కూడా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయింది. అండ్ ఈ రెసిస్టెన్స్ వల్ల ఇక్కడ కొంతమంది ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మాక్సిమం 5 మినిట్ బ్రేక్‌ఔట్ అని చెప్పేసి ఫస్ట్ 5 మినిట్ బ్రేక్‌ఔట్ తర్వాత ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వాళ్ళు కూడా కొంతమంది ట్రాప్ అయిపోతారు. కానీ ఓవరాల్ సినారియోలో సెల్లర్స్‌కి కొంచెం ఈజీగా రివార్డ్ అనేది దొరుకుతుంది. ఈ డికే వల్ల. సో, ప్రీమియం డికే వల్ల మంచి ప్రాఫిట్స్ దొరుకుతాయి వీళ్ళకి. ఆప్షన్ సెల్లర్స్‌కి. సో, ఆప్షన్ బయర్స్‌కి మాత్రం మీరు మార్కెట్ కన్విక్షన్ ప్రకారం ఉంటే కొంచెం బెటర్. ఆర్ ఎల్స్ మీరు న్యూట్రల్‌లో ఎక్సిట్ అయిపోయినా మీకు మంచి ప్రాఫిట్స్ దొరుకుతాయి. చిన్న చిన్న స్కాల్పింగ్స్ అంటే ఓన్లీ వన్ సైడ్ స్కాల్పింగ్ చేయడం గానీ, ఈఎంఐ అనేది సింపుల్‌గా 9 ఆర్ 21 ఈఎంఐ పెట్టుకున్నా అని మీకు ఈజీగా ఈ చిన్న స్కాల్పింగ్‌లో కూడా మనకి ప్రాఫిట్స్ దొరుకుతాయి. 80-100 పాయింట్స్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఇది. మార్నింగ్ కూడా చెప్పాను 25,000 అండ్ 25,900 అండ్ 26,000 ఇదే రేంజ్‌లో మార్కెట్ ఉంటుంది. సపోర్ట్ అనేది స్టిల్ బిల్డప్ అవుతూనే ఉంది. అండ్ కాల్ ఓఐ బిల్డప్ అవుతుంది. రెసిస్టెన్స్ లెవెల్‌లో బిల్డప్ జరిగింది. మంచి కాల్ ఓఐ బిల్డప్. అండ్ ఈ 2 సినారియోస్‌లో మార్కెట్ ఈరోజు మళ్ళీ ఎక్స్‌పైరీ ప్లస్ స్టాక్స్ కూడా ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి కొంచెం కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. అయితే బుల్లిష్ అయినా సో, బాగా మంది ఎక్స్‌పెక్ట్ చేసుంటారు ఈరోజు ఏదో ఒక డైరెక్షన్‌లో ట్రెండింగ్ అవుతుందని. కానీ నార్మల్ టైమ్స్‌లో అనుకోవచ్చు. కానీ ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి కొంచెం వోలటాలిటీ చూపించినా మార్కెట్ మరీ అంత వయలెంట్‌గా బిహేవ్ చేయకుండా మంచిగానే ఎక్సిట్ అయిపోవచ్చు. ఎందుకంటే మీరు ఇట్లా ఎంట్రీ తీసుకున్నా కనీసం మీరు ఈ రేంజ్‌లో మీరు ఎక్సిట్ అయిపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మినిమమ్ లాస్‌తోనే బయటికి రావచ్చు. కానీ మీరు లాట్ సైజ్ ఎప్పుడైతే పొజిషన్ సైజింగ్ కరెక్ట్ పోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు లాస్‌ని ఫేస్ చేయాల్సిందే. సో, ఇలాంటి మార్కెట్‌లో మీరు లాట్ సైజ్ పెట్టుకోవచ్చు. కానీ లిమిటెడ్‌గా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే డైరెక్షన్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ డైరెక్షన్ మనకు తెలీదు ఈరోజు. అండ్ ఓఐ బిల్డప్స్ కూడా బాగానే బిల్డ్ అయ్యాయి. కింద సపోర్ట్ అనేది ఫామ్ అయింది. పైన రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. కానీ కొంచెం రెసిస్టెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈరోజు. ఇక్కడి వరకు కొంచెం వీక్ అయింది. మార్కెట్ ఎప్పుడైతే ఈ రేంజ్ వరకు వచ్చిందో దీని తర్వాత మళ్ళీ కాల్ ఓఐ బిల్డప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వడం వల్ల మళ్ళీ 2 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకుంది మార్కెట్. ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఓ రేంజ్‌లోనే వెళ్ళింది. రేర్‌లీ జరుగుతది. ఎందుకంటే ఈరోజు స్టాక్స్ ఎక్స్‌పైరీ ప్లస్ ఈ ఇండెక్స్ ఎక్స్‌పైరీ కూడా. అండ్ ఈరోజు మార్కెట్‌లో మీరు చిన్న ప్రీమియమ్స్ ఆర్ పెద్ద ప్రీమియమ్స్ ఏది తీసుకున్నా నో ప్రాబ్లమ్. కానీ ఈరోజు ఎక్స్‌పైరీ తీసుకోకుండా నెక్స్ట్ ఎక్స్‌పైరీ తీసుకుంటే కొంచెం మీకు అడ్వాంటేజ్ ఉంటది. అండ్ మోస్ట్‌లీ ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఈ ఫేజ్‌లో ఫస్ట్ మార్కెట్ ఇలా వోల్టైల్ అయింది. ఫాల్ జరిగినట్టే జరిగి మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చేసి బిగ్ క్యాండిల్స్ కనపడ్డాయి. సో, నార్మల్ స్మూత్‌గా ఇలా వస్తే ఒక టైప్ ఆఫ్ మార్కెట్ అనుకోవచ్చు. కానీ
ఇంత వోల్టాలిటీలో మళ్ళీ రివర్సల్ అవ్వడం, మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా రిజెక్షన్ తీసుకోవడం. ఎగ్జాక్ట్‌లీ 950 దగ్గర నుంచి మళ్ళా రిజెక్ట్ సింగిల్ క్యాండిల్‌లో జరిగింది. అండ్ మళ్ళీ ఒక బుల్లిష్ వేలో సిగ్నల్ చూపించి, సో ఇలాంటి ఫేస్‌లో మాక్సిమం మార్కెట్ టూ సైడ్స్ ర్యాలీ అవుతది. సో సైడ్ వేస్ అనుకోవచ్చు, రేంజ్ బౌండ్ అనుకోవచ్చు. ఇది ఇంకోలాగా మనం అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే మీరు ఓఐ చూసుకోవాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా యాక్ట్ చేస్తుంది, చేంజ్ ఇన్ ఓపెన్ అయ్యి ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఇంపార్టెంట్. సో చేంజ్ ఎక్కడ జరుగుతుందంటే, సో ఎక్కడ బిల్డప్ స్ట్రాంగ్‌గా జరుగుతుందో అక్కడ చేంజ్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో అలా చేంజ్ కూడా ఎక్కువ కనబడ్డప్పుడు కూడా మనం టూ సైడ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చిందని చెప్పేసి ఎంట్రీ అవుతే కొంచెం క్రిటికల్ జోనే, ఎగ్జిట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడే ఎగ్జిట్ అవ్వాల్సింది, ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ సేమ్ సైజులో ఫామ్ అయ్యాయి కాబట్టి కొంచెం ఫియర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో 25,900 బిలో 2 టైమ్స్ మళ్ళీ సెకండ్ టైం కూడా బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. కానీ ఇలాంటి ఫేస్‌లో మళ్ళీ ఓఐ చూసుకోవాలి మనం. ఎగ్జాక్ట్‌లీ సపోర్ట్ ఉందా, కరెక్ట్ లేదా, ఆర్ వీక్ ఉందా ఇంకా అని చెప్పేసి. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ లాస్ట్ ఎక్కడైతే లో ఫామ్ అయిందో ఇది ఒక సపోర్ట్ లాగా తీసుకోవచ్చు మళ్ళీ. సో ఎగ్జాక్ట్‌లీ 25,080 నేను నిన్నటి మార్కెట్‌లో కూడా చెప్పాను. ఈ టైప్ ఆఫ్ ఒక ఫేజ్ ఉంటుంది, 20 పాయింట్స్ పైన 20 పాయింట్స్ కింద, ఏదో ఒక సైడు ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఆ 20 పాయింట్స్ మాత్రమే మార్కెట్ కొంచెం ర్యాలీ తీసినట్టే తీస్తుంది, లేకుంటే ఇలా గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ రివర్సల్ అవుతుంది. అలా టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి కొన్ని. సో జాగ్రత్తగా చూసుకొని మనం ట్రేడింగ్ చేయడం బెటర్. ఇందులో రిస్క్ని ఎంత మినిమైజ్ చేస్తే అంత బెటర్. మెయిన్లీ ఈ పొజిషన్ సైజింగ్లో మీరు ఎంత మినిమం లాట్ పెట్టుకుంటే అంత బెటర్. ఆర్ ఎల్స్ మీకు క్యాపిటల్ బాగుంటే హెడ్జింగ్ చేసినా అని ఇంకా సేఫ్. ఒకవేళ ఇంకా ఓల్డ్ బిహేవ్. సో దాట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఇట్స్ తెలుగు.